కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు లక్షలాది మందికి తాగునీరు అందించాలనే సంకల్పంతో గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను పూర్తిగా ఆదుకుంటున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో పట్టిసీమను పూర్తిగా విస్మరించడమే కాకుండా కృష్ణా డెల్టా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమ వద్ద పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ దీక్ష దక్షతకు సీఎం చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని కేఎల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరిచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీరుని కృష్ణా డెల్టాకు మళ్లించారని చెప్పారు. శ్రీశైలం నీరు రాయలసీమకిచ్చి కరువును పారదోలాలని సీఎం చంద్రబాబు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందని పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తం 24 పంపులను విడతల వారీగా రన్ చేసి 8,000 క్యూసెక్కుల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణానదిలో కలపటం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ముందు చూపుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి త్రాగునీరు ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 50,000 కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అవినీతి పత్రిక, కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది, చేయగలుగుతున్నాం, నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నామని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా, అది కూడా 2 రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ 7 ముప్పు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి వేలు చూకొచ్చేటువంటి విధంగానే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ తీసుకుంటారు. అవన్నీ కూడా చూసి, అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది, ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇంకా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు, గుర్తించోటి మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకలలాంటి టూరిజం తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి పోరాటం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం, ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకలలాడాలి. కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అటువంటి హారతి కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటన చాలా దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారని తెలిపారు. మృతుడి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటన బాధితులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. విజయవాడలోని మణిపాల్ ఆంధ్ర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో మృతుడి కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి పథకాలను కార్మికులకు సదరు సిమెంట్ ఫ్యాక్టరీ వర్తింపచేస్తున్నది లేనిది విచారించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
క్షతగాత్రులకు యాజమాన్యం ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని, మృతుడు ఆవుల వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. బాధితులందరికీ నష్టపరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నట్లు చెప్పారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, జనసేన టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. శాసనమండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి తనకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవడం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకు ముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. ఒక పేద విద్యార్థి నేడు ఉన్నత చదువులు చదువుతున్నాడన్నా, ఓ నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం లభిస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పుణ్యమేనని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ అధినేత ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, పోతన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు వంటివి ప్రజలకు చేరువవడంతో పాటు విస్తృతమైన సేవలు అందించారని తెలియజేశారు. ఆ మహనీయుడు అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గడిచిన 5 ఏళ్లలో తండ్రికి మించిన తనయుడిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పెత్తందారుల ఆధిపత్యం పోవాలని, పేదలు అన్ని రంగాలలోనూ విజయం సాధించాలన్న సంకల్పంతో నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. జగన్ కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వాటిని నిజం చేయకపోతే ప్రజల కోపానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నా అనేక రంగాల్లో ముందుకెళ్లారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా
కొన్ని కోట్ల మందికి చదువు చెప్పించడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఎన్నో కుటుంబాలు నిశ్చింతగా ఉన్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు. ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఎవరైనా సరే పేదవాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పిన తరుణంలో కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఎంతోమందికి ఇల్లు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్క పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం తోడుండాలి, వారికి అండగా ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి సువర్ణ యుగంలాగా పరిపాలన చేశారు. ప్రతి గల్లీలోన, ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి డివిజన్లోన ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు చాలా రంగరంగ వైభవంగా వైఎస్ఆర్ శ్రేణులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలు గుండెల్లోన చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోన రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని గంటాపదంగా ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పే విధానంలోన ఆయన పరిపాలన అన్నది కొనసాగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోన ఆయన చిరస్థాయిగా నిలిచే వ్యక్తిగా, ఒక నాయకుడిగా అందరి గుండెల్లోన నిలిచిపోయే వ్యక్తి. ఇలాంటి ఒక మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంతో ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బాధితులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుడి కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రాణాపాయం లేకపోయినా తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారని వారికి 25 లక్షల నష్టపరిహారం, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షల నష్టపరిహారం కంపెనీ ద్వారా ఇప్పిస్తున్నారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులకు కంపెనీ ప్రతినిధులతో కలిసి సమావేశమయ్యారు. జరిగిన సంఘటన బాధాకరమని, కానీ ఆవేశాలకు పోతే జరిగేది నష్టమేనని, సామరస్యంగా మాట్లాడుకుంటేనే బాధితులకు న్యాయం జరుగుతుందని వివరించారు. బాధితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో 16 మందికి గాయాలయ్యాయని, అందులో ఒకరు మృతి చెందారని అన్నారు. 2-3 పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు భావోద్వేగంతో ఉన్నారని, ప్లాంటుకు వచ్చి బాధితుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్లాంటు పరిస్థితులను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బాధితులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మృతుడి కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెక్కు ఈ రోజు సాయంత్రానికి అందచేసేలా మాట్లాడటం జరిగిందన్నారు. 16 మంది గాయం అవటం, వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో, కొంతమంది ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మేము మంత్రులు, అదేవిధంగా పోలీస్ సిపి గారు కూడా పరామర్శించాం. దాంట్లో ఒకటి మరణించడం జరిగింది. ఈరోజు మరి ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకో నష్టపరిహారం జరగాల విషయం మీద సీఎం ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి రవీంద్ర గారు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఎండార్స్ చేశారు. ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఆదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ విచ్ఛేదంగా ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ ఒత్తిడి చేసి 50 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి, అదేవిధంగా బాగా గ్రీవియస్గా ఉన్న 100% బర్న్ కేసులు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం. ఎవరైతే 5-6 నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో 50% ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి 25 lakhs, మైనర్గా గాయమైన వాళ్ళకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడం, ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి అల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నట్టు స్కూల్లో ఉచితంగా చదివించడం. మృతుడి కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో వారికి కంపెనీలో ఉద్యోగం ఇవ్వటం, చదువుకునే పిల్లలుంటే 12వ తరగతి వరకు ఉచితంగా ప్రభుత్వం చదివిస్తుందన్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారని, వారికి 25 లక్షలు నష్టపరిహారం ఇచ్చేలా మాట్లాడామన్నారు. స్వల్ప గాయాలైన వారు ఉన్నారని, వారికి 5 లక్షలు ఇచ్చేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. గ్రామ అవసరాలను తెలుసుకొని కంపెనీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కంపెనీకి సూచించడం జరిగిందన్నారు. ప్లాంట్కి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని, మిగిలిన కార్మికులను అందరినీ కూడా
కొంచెం భావోద్వేగంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ప్లాంట్ పరిస్థితులు, కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతోనూ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం, వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు, కంపెనీ మేమందరం మాట్లాడుకొని 50 లక్షలు ఫర్ ఎ డెత్ అండి ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా, అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో, అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు, వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే, సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని, వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు చేర్పించి 12వ తరగతి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే వాళ్ళకి చదివించే విధంగా, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. గడిచిన 5 ఏళ్లు ఆటోనగర్ ప్రాంతం అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు పడలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. కామినేని నగర్ డొంకరోడ్డు ప్రాంతంలోని 8 లక్షల రూపాయల నిధులతో సంపు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉన్నదని స్పష్టం చేశారు. నగరంలోని కామినేని నగర్ డొంక రోడ్డులో 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సంపు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన పూజలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గతంలో వర్షం కురిస్తే ఇళ్లల్లోకి నీరు చేరి వంట చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఒక సంపు ఏర్పాటు చేయడం ద్వారా నిలిచిపోయిన నీటిని వేరే చోటికి తరలించేందుకు ఉపయోగపడుతోందన్నారు. ఎప్పటికప్పుడు డ్రైన్లు శుభ్రం చేయడం, ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తానని తెలిపారు. చిన్న పెద్ద సమస్యలను పరిష్కరించి వ్యక్తిగతంగా సహాయపడతానని హామీ ఇచ్చారు. ఒక సంపును ఏర్పాటు చేసుకుని ఆ సంపులో కూడా నీళ్లు కలెక్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా పంపౌట్ చేసే కార్యక్రమానికి గతంలో ఏపీఐసి కాలనీలో ఏ విధంగా అయితే చేశాము ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించి ఒక ప్రయత్నం జరుగుతోంది. సుమారు 8 లక్షల పైగా ఖర్చు అయ్యే ఈ స్కీమ్ని ఈ రోజున మన కమిషనర్ గారు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాని వర్క్ చూసిన తర్వాత నాకైతే నమ్మకం ఉంది ఒక్క చుక్క కూడా నీరు నిలబడదని. ఆ తర్వాత ఇళ్ళన్నీ కూడా స్టాండర్డ్ విధంగా కట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్న హౌసింగ్ స్కీమ్ను కూడా ఇక్కడ ఉపయోగించాలనేది ఆలోచన. ముందుగా ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వీళ్ళకి డ్రైన్ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో మేము తర్వాత ఇల్లు టేకప్ చేస్తాం. ఈ కాలనీని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకుని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేసి వీళ్ళకున్న ప్రతి చిన్న పెద్ద సమస్య కూడా పరిష్కరించి వీళ్ళు హ్యాపీగా నివసించడానికి చేయాలని నేను ఆలోచించుకున్నాను. అనంతరం జవహర్ ఆటో నగర్ ఐలా చైర్మన్ శంకర దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, పేద ప్రజల కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కామినేని నగర్ను దత్తత తీసుకున్నారని తెలిపారు. కార్మిక నగర్, ఆటో నగర్ను గద్దె రామ్మోహన్ ఎంపీ నిధులతో పాటు 7 కోట్ల రూపాయల మేర అభివృద్ధి చేసినట్లు శంకర దుర్గా ప్రసాద్ చెప్పారు. 5 లక్షల బాడీగా మనం తీసుకుంటామంటే 5,000 బళ్ళు వస్తే సుమారుగా అదే మనకు 100 కోట్లు 500 కోట్లు టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. అక్కడ దాని మీద ప్రతి 1000, 2,000, 1,500 జీతాలు ఉంటాయి. జీతాలు ఖర్చు పెడితే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, మాకు వర్కర్స్ కడుపు నిండుంది, పని చేయటం కుదురుద్ది. ఇటువంటివన్నీ పోగొట్టుకొని 5 సంవత్సరాలు బట్టి ఎల్లైనా కష్టాలు పడ్డాము. ఇప్పుడే మళ్ళీ ఆటోనగర్లో వెహికల్స్ మళ్ళీ డైలీ అంటే మాకు ఇదివరకు సిద్ధార్థతో లెక్కించాం. ఇక్కడ మహానాడు రోడ్డు కానీ లోపలికి ఎన్ని వస్తాయి డైలీ అనేది. మనకు ఇదివరకు 2,000, 3,000 వచ్చాయి. ఈ మధ్యకాలంలో 1,500, 1000 పడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 2,500 మళ్ళీ నిన్నే మొదలు పెట్టించాం. ఎంత బళ్ళు వస్తున్నాయి లోపలికి ఏంటి అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బాగుంటేనే వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి ఇట్లా పోలీసు వారి సహకారం కూడా తీసుకొని మన పోలీసు వారితో మాట్లాడడం జరిగింది. అయ్యా బళ్ళు వదలనట్టు ఇదివరకులా కాదు, ఇప్పుడు బళ్ళు కొంచెం వదిలేసేయండి మీరు అంటే ఈ ట్రాఫిక్ పెద్దగా పట్టించుకోరు దీన్ని. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలను ఎన్నటికీ మరువలేమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులకు తినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నేడు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనేక రాజకీయ పార్టీలలో వైఎస్ఆర్ను అభిమానించేవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు, రైతుల కోసం రాజశేఖర రెడ్డి చేసిన ఏ కార్యక్రమాన్ని నేటికీ మర్చిపోలేరని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రతి ఏరియాకి కూడా పరిచయం అయ్యేటమే కాకుండా ముఖ్యమంత్రిగా చేసి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం మనం అందరం కూడా చూసాం. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకోనటువంటి ప్రజానికం ఎవరు ఉండరు. కారణం ఒకటే, ఈ దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు. అదే కారణం ఆయన ప్రజానీకానికి కావాల్సినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే పావలా వడ్డీతో రుణం ఇప్పించేటువంటిది. ఇవే కాకుండా ఉచిత విద్య, వైద్యాన్ని ప్రవేశపెట్టి ఈ భారతదేశంలోనే అగ్రగామి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలుగా మేము ఆయన వెంటే ఉంటామనేటువంటి పద్ధతిలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెంట మేము నడవడం అనేటువంటి జరుగుతాం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు సనత్ నగర్ మసీదు వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయటం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఫుడ్ పాయిజన్ వల్ల మరణించలేదని, కావాలని మదర్సా నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా మదర్సా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. రమ్మన్నారు, ఫీజు కట్టమన్నారు. ఫస్ట్కి వెళ్తే ఫీజు కట్టినాక పిల్లని చూపించమంటే చూపించలేదండి. పిల్లని మేము హార్ష్గా చెప్పారు. మేము ఇప్పుడు చూపించాం, వచ్చి 15 రోజులేగా అయింది పిల్లని జాయిన్ చేసి, మళ్ళీ ఇప్పుడే చూపించాలా మీ పిల్లని కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మేము చెప్తాం, ఫోన్ చేసి మేము చెప్తాం ఎప్పుడు చూడాలో మీ అమ్మాయిని అని చెప్పారు. గట్టిగా అరిశారు, మేము చెప్తాం అప్పుడు రండి అని. తర్వాత మళ్ళీ 15 రోజులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని వచ్చి 30 తారీఖు చూసి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత 20 పండగకి పంపించమన్నా పంపించలేదండి. రంజాన్ పండుగ మొన్నగా వెళ్ళింది, వెంటనే పంపిస్తారా మళ్ళీ పండగకి అని పంపించలేదు. మా ఫీజు కట్టేసి మళ్ళీ రమ్మంటే 30 తారీఖు రమ్మన్నారు. తర్వాత వెళ్దాంలే అని చూస్తే 28వ తారీఖే ఫోన్ చేసేసారు. 28వ తారీఖు ఫోన్ చేసి పొద్దున్నే 7ంటికి మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అన్నారు. మళ్ళీ 10 నిమిషాలు ఆగినాక మీ అమ్మాయికి మరీ సీరియస్గా ఉంది, సాన్స్ అందట్లేదు, మీరు తొందరగా వచ్చిన పిల్లల్ని ఇలాగ హింసిస్తుంటే ఏ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు తన పిల్లల్ని తీసుకెళ్ళి మదరసాలో పెడతారండి చెప్పండి. కానీ అతను చేసినటువంటి ఒక చిన్న దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో మామూలుగా కొట్టరు, మీ అందరికి తెలిసిన విషయమే. కానీ వాడు ఒక ప్రాణం తీసినా సరే ఎటువంటి పోలీస్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి నిర్లక్ష్యం ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని గట్టిగా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏంటి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇన్ని మీడియాలు ఇన్ని యూట్యూబ్లు ఉన్నా ఏమీ చేయలేదు. ఒక ఆయిషా మీరాకి ఎలా న్యాయం చేయలేదో మా కరిష్మాకు కూడా అలా న్యాయం చేయలేదని మేము తెలుసుకుంటున్నాం. కానీ మాకు ఈ మీడియా ద్వారా మీరందరూ గట్టిగా సాయం చేయాలి, మా మీడియా సపోర్ట్తో మా కరిష్మాకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరలా స్వర్ణయుగం కానుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణారావు అన్నారు. నేటి నుండి తీసుకొచ్చిన ఉచిత ఇసుక కారణంగా వేల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. నేటి నుండి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ ఇతర కార్మికులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ అయితే పేదలను మోసం చేసే ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. ఇసుక ఉచితం చేయటం కారణంగా అనేక వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కార్మికులందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం మరి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వాన్ని మరి మీరు వ్యత్యాసంగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి 30,000 రూపాయలు పెద్ద లారీ అయితే చిన్న లారీ 12,000 13,000 రూపాయలు మిగులుతూ ఉంది. ఇల్లు కట్టుకునే ప్రతి ఇంటి యజమానికి సుమారుగా 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయలు ఆదాయం అయ్యిందని చెప్పి, అలానే దీనికంటే ఒక ఇసుక ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఒక భవన నిర్మాణ కార్మికులు 14 మంది ఉంటారు. టాప్ మేస్త్రి, వడ్రు వాళ్ళు, కరెంటు వాళ్ళు, టైల్స్ మేస్త్రి, మార్బుల్ మేస్త్రి, మరి పెయింట్లు, అలానే సెంటరింగు అన్నీ అనేకమైనటువంటి మేస్త్రులు ఉంటారు. వారి కింద మరి వేలాది మంది మరి కూలీలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మరి అమరావతి రాజధాని ఇక్కడ అవడం కూడా చాలా మంచిది. వీరందరూ కూడా ఉపాధి వస్తుంది. ఉపాధి రావడం వల్ల వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారు. పూర్తి స్థాయిలో భవన నిర్మాణ కార్మికులకు కానీ వారికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అందరికి కూడా పూర్తి స్థాయిలో పని ఏర్పడుతుంది. దివంగత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తన పాలనతో చెరగని ముద్ర వేశారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 22వ డివిజన్ వైసీపీ నాయకులు పోలిరెడ్డి దుర్గారెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు, జలయజ్ఞం, 108, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కృష్ణలంక సత్యంగారి హోటల్ వద్ద వైసీపీ అధికార ప్రతినిధి 22వ డివిజన్ వైసీపీ నాయకులు పోలిరెడ్డి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేశారు. 1500 మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు, జలయజ్ఞం, 108, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సంక్షేమ పథకాలను తగ్గిస్తూ వచ్చారని, రాష్ట్ర విభజన చేశారని విమర్శించారు. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో పాలన ఎలా జరిగింది, కూటమి ప్రభుత్వం నెల రోజుల పరిపాలన ఎలా ఉందో ప్రజలే గమనించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే వైసీపీ శ్రేణులపై దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. జననేత మార్గంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో మంచి పాలన అందించారని ప్రశంసించారు. నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం ఉండేది, కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సపరేట్ అయిపోవడమే కాకుండా మహానగరాన్ని అటువంటి హైదరాబాద్ని తెలంగాణకు అప్పగించేసి వచ్చాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాము. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది, మరి ఈ ఒక నెల రోజులుగా వచ్చినటువంటి కూటమి పరిపాలన ఎలా సాగుతుందో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూస్తున్నారు. ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో కానీ ఏ ముఖ్యమంత్రిలో కానీ ఇటువంటి ప్రభుత్వంలో అరాచకాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఒక పార్టీ కార్యకర్తల మీద దాడులు కానివ్వండి ఎక్కడా లేదు. మరి అటువంటి విష సంస్కృతిని ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన జరుగుతుంది. అది చాలా హీనమైన చర్య, అది పద్ధతి కాదు. మీకు రాష్ట్ర ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, 163 సీట్లు ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. దానికి ప్రజలకి మీరు ఇచ్చిన హామీల్ని ఏదైతే తల్లికి వందనం అన్నారో, 3 సిలిండర్లు ఫ్రీ అన్నారో, బస్సు ఆయన సృష్టించుకొని ఈరోజు జన్మ వేడుకలు చేసుకుంటూ మరి ఈ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినా కానీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారు నేను గుర్తున్న మీ అందరికీ నేను అండగా ఉన్నానని, ఈ నెల రోజుల్లో బాధల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి కాడ నా పుట్టినరోజు వేడుకలతో మీ అందరికీ ఉత్సాహంతో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి, మీ నాయకుడికి, మీకు నేను అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా అని చెప్పి మాకు ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మేము బాధల్లో ఉన్నప్పుడు మా నాయకుడు ఎందున్న వారి తండ్రి సూత్తులోనే ఆయన నాయకుడు ఆయన నాయకులను మేము నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు పండుగ వాతావరణం.
ఇలాంటి వాతావరణం ఆయన సృష్టించుకొని ఆయన ఆశయాలు సాధించడానికి కూడా మా కార్మికుల పక్షాలను ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఐఎఫ్టియు విజయవాడ నగర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్టర్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి తమ యూనియన్ ఐఎఫ్టియుకు అనుబంధంగా పనిచేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని అన్నారు. ఇసుక ఆపివేయడం వల్ల కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. చచ్చిపోయిన వాళ్ళకి కానీ, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ, చేతులు ఇరిగిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా నష్టపరిహారం ₹1 కూడా ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులుగా మేము అనేక పర్యాయాలు గతంలో కార్మిక శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బుడే ముత్యాల నాయుడు గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే జిల్లాలో ఉన్న 6 ఎమ్మెల్యేలకి ఎంత పత్రాలు అనేక పర్యాయాలు ఇచ్చినా కూడా మా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చివరికి అప్పటి గత ముఖ్యమంత్రి గారు తిరువూరు వస్తున్న సందర్భంలో కూడా మేము జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో మా సమస్యలు పరిష్కరించకపోగా మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసి వేరే వాళ్ళతో కూర్చోబెట్టిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ రంగం పూర్తిగా గడిచిన 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా బాగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ వచ్చిన తర్వాత ఇసుకని ఉచితం చేస్తామని చెప్పారు. ఈరోజు గారికి విన్నవించడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బోర్డుకి నిధులు పంపిస్తామని చెప్పేసి అని అన్నారు. ఇసుకను కూడా ఈరోజు విడుదల చేస్తామని చెప్పేసి అని చెప్పినప్పటికీ కూడా దాని రేటు కూడా 3,000, 4,000 పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే సామాన్యుడికి అందుబాటులో తీసుకొస్తాము, ₹80 ఇస్తాము, ₹100 ఇస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మరి రేట్లు ఈ రకంగా పెరగడం వల్ల మరింత భారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ విషయాల మీద కార్మికుల హక్కుల కోసం, వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీల కోసం ఐఎఫ్టియుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా అసెంబ్లీలో 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేసి 44 కార్మిక చట్టాలని అమలు చేయేలాగా కొనసాగించాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.